హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ రోజైతే సొరకాయతో కర్రీ చేస్తున్నాను. ఎప్పుడు పాలు వేసి వేపుడు అలానే పప్పులే కాదండి, ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేస్తే తినడానికి బాగుంటుంది, అలాగే డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ఒక సొరకాయని తీసుకుని ఇలా చక్రాల్లో అయితే కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటిలోకి ఇప్పుడు మనం కొద్దిగా పసుపు అలానే కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకోవాలండి. ఈ సాల్ట్ సొరకాయ ముక్కలకి తగినంత వేసుకోవాలి. మళ్ళీ కర్రీలో అయితే వేసుకుంటాం, అందుకే కొద్దిగానే వేసుకోవాలి. దీనిలోకే 1 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంట్లో చేసి పెట్టుకున్న ధనియాల పొడిని 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. వీటన్నింటినీ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు మనం జాగ్రత్తగా అయితే కలుపుకోవాలండి. సొరకాయ ముక్కలు అనేవి పల్చగా చక్రాల్లా కట్ చేసుకున్నాం కదా, అవనేవి హోల్స్ పడిపోతాయి. అందువల్ల వీటిని కలిపేటప్పుడు స్లోగా కలుపుకుని అంతా కలిసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుని కర్రీ కోసం ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని వేసుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఒకసారి తిప్పుకుని మనం స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే వేసుకోవాలి. ప్యాన్ కి సరిపడగా మాత్రమే వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేసుకుంటే ఇవి సరిగా కుక్ అవ్వవు, అందువల్ల సరిపడగానే వేసుకోవాలి. 1 నిమిషం కుక్ చేసుకుని మళ్ళీ తర్వాత వేరొక సైడ్ కి అయితే టర్న్ చేసుకోవాలి. వీటిని మరీ ఓవర్గా అయితే కుక్ చేయకూడదండి, 1 నిమిషం కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ చేసుకున్న వాటిని వేరొక గిన్నెలోకి అయితే తీసేసుకుని ఇలా ఎన్ని ఉంటే అన్ని వేసుకుని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వేరొక బౌల్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ కర్రీకి మెయిన్గా కావాల్సింది పెరుగు. దీన్ని 1 గ్లాస్ తీసుకుని బాగా బీట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను. ఒక ఆనియన్ చిన్నగా చాప్ చేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని కూడా చిన్నగా చాప్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే కరివేపాకు, 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్రను కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకుని ఏ ప్యాన్ అయితే తీసుకున్నామో ముందుగా అదే ప్యాన్ని మళ్ళీ తీసుకుని దీంట్లోకి కర్రీకి సరిపడగా ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి తీసుకుని పెట్టుకున్న ఆవాలు, జీలకర్రను కూడా వేసుకుని ఒక 2 సెకండ్స్ పాటు ఫ్రై అవనివ్వాలి. తర్వాత ముందుగా చాప్ చేసుకున్న అల్లం, వెల్లుల్లిని కూడా దీంట్లోకి వేసుకుని మరొక 2 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని మరొక 10 సెకండ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ వెల్లుల్లి కొద్దిగా రెడ్డిష్గా అయితే చేంజ్ అవుతుంది. అప్పుడు ఈ కర్రీ తినేటప్పుడు వెల్లుల్లి అనేది మంచిగా తగులుతుంది, మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా దీంట్లోకి వేసుకుని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఆనియన్ అనేది పింకిష్ కలర్లోకి చేంజ్ అయింది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా తీసుకున్న కరివేపాకును కూడా వేసుకుని మరొక 5 సెకండ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మన ఆనియన్స్ అనేవి మంచి కలర్ అయితే వచ్చాయి. వీడియోలో మీరే చూస్తున్నారుగా, పింకిష్ కలర్లో భలే అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. అలాగే కర్రీకి సరిపడగా సాల్ట్, మీ రుచికి తగినంత కారాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ముందుగా మనం సొరకాయ ముక్కలు కలిపేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదండి, వాటిని చూసుకుని ఇప్పుడు మనం అయితే యాడ్ చేసుకోవాలి. వీటంతటిని 1 నిమిషం పాటు కలుపుకుంటూ అయితే వేయించుకోవాలి. అప్పుడైతే కారం స్మెల్ అనేది పోతుంది. తర్వాత ముందుగా బీట్ చేసి పెట్టుకున్న పెరుగు ఏదైతే ఉందో దాన్ని కూడా దీంట్లోకి వేసుకుని మొత్తం అంతా కలిసేలా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా పెరుగు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు మరిగించుకోవాల్సి ఉంటుంది. ఈ పెరుగు మరిగేటప్పుడు విరిగిపోయినట్టు కనిపిస్తుంది, కానీ ఏం కాదండి, పెరుగు వేడి మీద అలాగే అనిపిస్తుంది. 3 నిమిషాల తర్వాత మనం దీంట్లోకి కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. అలానే దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుని చూసుకున్నట్లయితే కర్రీ అనేది ఈ విధంగా ఉంది. దీంట్లోకి 1 స్పూన్ వరకు పంచదారను అయితే వేసుకోవాలి. పంచదార వేసుకోవడం వల్లే ఈ కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా వేసుకోవాలి.
ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టుకుని మరొక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది. తర్వాత మూత తీసుకొని చూసుకున్నట్లయితే మన గ్రేవీ అనేది దగ్గరగా అయ్యింది. మరొకసారి కలుపుకొని మనం టేస్ట్ అనేది చెక్ చేసుకుని ఏదైనా సరిపోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక నిమిషం ఉడికించుకుని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది అయిపోయినట్టే. ఈ కర్రీ అనేది బ్యాచిలర్స్ అలానే పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అంత సింపుల్గా ఉంటుంది. రైస్ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.